ఇక్కడ చూసుకోవచ్చు ప్రస్తుతం అయితే భారీ సంఖ్యలో మహిళలు ఇందిరా పార్క్ నుంచి ఆర్టిస్ట్ క్లాస్ అంటే ఆపరేషన్ సింధూర్కు సంఘీభావంగా ర్యాలీ చేపట్టిన పరిస్థితి. మనతో కొంతమంది మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటమ్మా, ఎందుకు ఇక్కడ నుంచి ర్యాలీ చేస్తున్నారు, అసలు ఏంటమ్మా? ఈరోజు మన తెలంగాణ గురించి చాలామంది అమరులు అయ్యారు కాబట్టి వాళ్ళ కోసం సంతాపం కోసం వచ్చాము. మన దేశం గురించి చాలామంది కొట్లాడుతున్నారు, పోరాడుతున్నారు, వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలనేసి. పాకిస్తాన్ వాళ్ళని రానియకుండా హైదరాబాద్లో కూడా చాలామంది పాకిస్తాన్ ఉన్నారు, వాళ్ళని కూడా తరిమి కొట్టాలనేసి మా కోరిక. ఎందుకంటే మన తెలంగాణ మన గవర్నమెంట్ ఇంతకు ముందు కూడా బాగానే చేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు కొంచెం నిర్లక్ష్యం చేసింది, కానీ మోడీ గారు కూడా బాగానే చేస్తున్నారు. అందుకనేసి జవాన్ల కోసం వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలనేసి క్యాండిల్ ర్యాలీ కోసం ర్యాలీగా కవితక్క ఆధ్వర్యంలో జరుగుతుంది. పహల్గామ్ అనేది ఒక మర్చిపోని ఘటన, దేశంలో ఒక దురదృష్టం జరిగింది కాబట్టి వాళ్ళ కుటుంబాలకు మీ సానుభూతి ఎట్లా తెలియదు? నిజంగా అసలు తీర్చలేనిది అదైతే వర్ణనాతీతం. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో ఒక కుటుంబంలో ఒక మనిషి కోల్పోతే ఆ మనిషికే తెలుసు ఆ బాధ అనేది. మనమేంది ఏదో సంతాపం వరకే, మన చిన్న సహాయం వాళ్ళ గురించి తప్ప అసలు మరి చాలా దారుణంగా వాళ్ళ ఫ్యామిలీలో అయితే చాలా రుణపడి ఉంటాం మేమైతే వాళ్ళకు. సో మన దేశానికి ఇప్పుడు తిలకం అంటే కాశ్మీరు, కాశ్మీర్ పీఓకే అని వాళ్ళు చెప్తున్నారు, మనది కాశ్మీర్ ఎవరిదంటే ఏం చెప్తారు? కాశ్మీర్ మనదే అంటారా? మనదే కదా కాశ్మీరు, మన కాశ్మీర్ మనం కాపాడుకోవాలి కదా. ఎందుకంటే మన జవాన్లు ఎంత రాత్రి పగలు తిండి తిప్పలు మానేసి మన దేశం గురించి మన దేశభక్తి చాటుకోవడానికి ఇంతమంది ప్రాణాలను త్యాగం చేశారు. వాళ్ళ కోసం మనం ఇంత చిన్న సాయం చేయలేకపోతే అసలు మన భారతదేశంలో పుట్టడం కూడా వేస్ట్ అనుకుంటా. అందుకే అక్క చాలా మంచి ప్రోగ్రాం పెట్టింది. కవితక్క ఆధ్వర్యంలో ఇంకా మంచి మంచి ప్రోగ్రాంలు సక్సెస్ చేయాలని, వాళ్ళ ఆత్మకు శాంతి కూరాలనేసి ఈ చిన్న ర్యాలీ. అమ్మ, ఎందుకు ర్యాలీ చేస్తున్నారు ఏంటమ్మా? ఈరోజు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కవితక్క గారి ఆదేశాల మేరకు జవాన్లకి అంటే వీర మరణం పొందిన జవాన్లకి ఈరోజు సంతాపంగా సంఘీభావంగా ఈరోజు ర్యాలీ చేయడం జరుగుతుంది. ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాదులు మన భారతదేశం మీద ఒక సింధూర్ అంటే ఒక మహిళలో ఒక వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళ సింధూరం తూడ్చి వాళ్ళని ఎంత శోభకైతే గురి చేసిండ్రో ఈరోజు ఆపరేషన్ సింధూర్ పేరిట ఈరోజు ఏదైతే చేస్తున్నారో దాన్ని మేము స్వాగతిస్తున్నాం. దాన్ని మేము తెలంగాణ జాగృతి తరఫున స్వాగతిస్తున్నాం, హర్షిస్తున్నాం. జవాన్లకి మేమందరం ఎప్పుడు సంఘీభావం తెలుపుతూ జవాన్లకి అండగా ఉన్నాము, మేము జవాన్ల వెనుక ఉన్నాము అని చెప్పడానికి ఈరోజు ఒక పాట రూపంలో మీకు చెప్తాను. బార్డర్లో సైనికుడా భారత్కు రక్షకుడా, బార్డర్లో సైనికుడా భారత్కు రక్షకుడా, మా కోసం ప్రాణాలిస్తివా ఓ సైనికుడా, మా కోసం ప్రాణాలిస్తివా. ఏ తల్లి జన్మనిచ్చి నిన్ను కన్నదో, ఈ దేశం కోసం నిన్ను జవాన్ని చేసిందో, ఏ తల్లి జన్మనిచ్చి నిన్ను కన్నదో, ఈ దేశం కోసం నిన్ను జవాన్ని చేసిందో, నిన్ను కన్న తల్లి పాదాలకు వందనాలులే, నిన్ను కన్న తల్లి పాదాలకు వందనాలులే. జై జవాను జై కిసాను మీకు సలాంలే. ఈరోజు ఆపరేషన్ సింధు దాని మీద మేము మా భారతదేశం నుంచి కాదు తెలంగాణ మా కవితక్క ఆధ్వర్యంలో మహిళలందరం జాగృతి నుంచి కూడా చేస్తున్నాం కాబట్టి సంఘీభావన తెలుపుతున్నాం. ఎట్లా చూస్తారు ఆపరేషన్ సింధూర్ని? మోడీ విజయవంతంగా కంప్లీట్ చేశారు కాబట్టి ఎట్లా చూస్తారండి? ఇంకా విజయవంతం ఎక్కడ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఖచ్చితంగా పాకిస్తాన్ని ప్రపంచ పటంలో నుంచి పాకిస్తాన్ని చేర్పడానికే చూస్తున్నాం. చైనా పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. చైనా కూడా దొంగడు కాబట్టి పాకిస్తాన్కి చేస్తాడు. వాడు ఎన్ని రోజులు చేస్తాడు? వాడు పైసలు ఇచ్చి కొనుక్కున్నాడు అంతే పాకిస్తానుడు, దానికి మించి చేయలేదు. మన దగ్గర ఈ పూటకు కూడా ఇప్పుడు లేవు పాకిస్తాన్కి. అంటారు కదా తినడానికి తిండి లేకున్నా మీసాలకు సంపంక నూనె అని చెప్పి చైనాదేదో చూపించుకొని చేస్తున్నాడు, కానీ అయిపోయింది, కథం అయిపోయింది. భారతదేశంలో పాకిస్తాన్ది పటం అంటే వెళ్ళిపోయింది. ఈ ర్యాలీ పార్టీలకు అతీతంగా చేస్తుర్రా? ఖచ్చితంగా పార్టీలకు ఎందుకు, ఇండియన్స్ మనము భారతీయులము, పార్టీలు ఎందుకు వచ్చినాయి అన్న? ఇలా భారతదేశం నుంచి భారతదేశానికి కష్టం వస్తే ప్రతి ఇండియన్ మనం భారతీయులం కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మహిళలు ఇద్దరు చేస్తున్నారు, అక్కడ మహిళల ఆధ్వర్యంలో అవుతున్నది కాబట్టి మేమందరము మా కవితక్క ఆధ్వర్యంలో మేము ఇక్కడ వచ్చినాం.
పెహల్గాం బాధితులకు మీ సానుభూతి ఎట్లా? ఖచ్చితంగా వాళ్ళకు మేమందరం మీ ఎమ్మడి ఉన్నామని చెప్పేసి సానుభూతి ఖచ్చితంగా అంతకైతే అంటే అదైతే 2 రోజులలో ఖతమైపోతుంది. మళ్ళీ కూడా అవసరం పడితే మా నుంచి కూడా మేమందరం అక్కడికి పోవడానికి కూడా సిద్ధం. ఇవాళ తెలుగు రాష్ట్రాల నుంచి వీర జవాన్ అంటే బార్డర్లో చనిపోయినటువంటి మురళీనాయక్ కుటుంబానికి ఎట్లా సానుభూతి అవుతుంది? సానుభూతి చెప్పాలి, ఎందుకంటే వీరమన్నం పొందిండు. ఖచ్చితంగా మేమందరం ఆయనకు సపోర్ట్ ఉన్నాము, ఆయన కుటుంబానికి కూడా సపోర్ట్ ఉన్నాము. కాబట్టి మన భారతదేశంలో ఇప్పుడు 54 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనకు వార్ అనేది స్టార్ట్ అయింది. ఖచ్చితంగా భారతదేశము ఇన్ని రోజులు సహనం పాటించింది, కానీ పాకిస్తాన్ని మాత్రం తుది నిర్ణయం ఈరోజు భారతదేశం నుంచి ఈ 2-3 గంటల్లో 2-3 రోజుల్లోనే ఖతమైపోతుంది. మళ్ళీ పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడే అవకాశం ఉంది. కవించి లేదు, ఏ ఇంపు లేదు. 75 సంవత్సరాలు చాలా కవింపులు అయిపోయినాయి, చాలా ఓపిక పట్టింది, చాలా అయిపోయింది. కానీ ఇప్పుడు ఏమి నిర్ణయం ఈరోజు మోదీ ఈ సాయంత్రమో ఈ నైటో తీసుకుంటారు. ఖచ్చితంగా పాకిస్తాన్ వార్ స్టార్ట్ అయిపోయింది, ఖతమైపోతుంది. కానీ అక్కడ సివిలియన్స్కు ఎటువంటి అటాక్ చేయలేదు, కానీ కాకపోతే ఏంటంటే చేస్తలేము, వాళ్ళు చేస్తున్నారు. మనం ఏమి అసలు ఏమి లేదు. వాళ్ళు ఎట్లా వాళ్ళు పంపిస్తారో దానికి మనం ధీటుగా ఇస్తున్నాం అంతేగాని మనం యుద్ధం స్టార్ట్ చేయలేదు. మనం యుద్ధం స్టార్ట్ చేస్తే 2 గంటలలో పాకిస్తాన్ ఖతమైపోతుంది. కానీ మనం వాళ్ళ ఉగ్ర స్థావరాల మీదనే అటాక్ చేశాం. ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు కంపల్సరీ మనం రక్షించుకోవాలంటే చెయ్యాలి కదా. మన దగ్గర ఏం లేకుండా ఎగురుతున్నాడు అంటే మనము కనీసం 100 రోజులు కొట్లాడడానికి కూడా మన దగ్గర శక్తి ఉన్నది ఈ రోజు భారతదేశంలో. ఇప్పుడు ఈ క్షణంలో మీ చేతిలో బందుగుండే ఏం చెప్తారు? ఏం చెప్తాం, పాకిస్తాన్ కొట్టి పారేస్తాం. బరబ్బర్ ఎవరు ప్రతి ఇండియన్ ఈరోజు కొట్టి పాడడానికి హిందూ ముస్లిం కాదు, ప్రతి ఒక్కరం ఈరోజు మా భారతదేశంలో అందరం గంగా జమున తహజీబ్ ఉన్నాం. కాబట్టి ఈరోజు మళ్ళీ అందరం ముస్లిమ్స్ హిందువులని మళ్ళీ విడదీయకుండా ఖచ్చితంగా మేము భారతదేశంలో ప్రతి ఒక్కరము హిందూ ముస్లిం గంగా జమున తహజీబ్ పాకిస్తాన్ని పోయి ఖతం చేయడానికి రెడీ ఉన్నాం. ఒకటి ఏంటి అని అంటే ప్రతిసారి మనం ఎలాంటి యాటిట్యూడ్లో ఇదివరకు ఉన్నాము అని అంటే లెట్స్ టాలరేట్ అని ఒక యాటిట్యూడ్లో ఉన్నాము. అది కాకుండా ఇప్పుడు మనం వాళ్ళు ఒకవేళ స్ట్రైక్ చేస్తే కంట్రోల్ స్ట్రైక్స్ చేస్తున్నాం. అంటే వీఆర్ యాక్చువల్లీ స్ట్రైకింగ్ ఓన్లీ ద మిలిటరీ ఫోర్సెస్లో స్ట్రైక్ చేయకుండా వీఆర్ ఓన్లీ స్ట్రైకింగ్ ద మిలిటెంట్స్. అది ఏం ప్రదర్శిస్తున్నాము అని అంటే టాలరెన్స్ ఉంది మాలో, కానీ మా వాళ్ళని ఇఫ్ యు ఆర్ హర్టింగ్ ద జనరల్ పబ్లిక్ then we will not tolerate an attitude lo manam munduku veltu unnam, which is a very good change in the new India. And as a part of BRS team and as a doctor I am telling you, every life that is lost is important. So manam em aalochinchali ante as a national security reason laga manam andaram kalisi without any political interest, without any religious interest, without any bias andaram kalisi kattuga unnamani pradashinchadaniki rally chestunnam. ఇప్పుడు బాధాకరమైన విషయం ఏంటంటే తెలుగు రాష్ట్రాల నుంచి జవాన్ మురళీనాయక్ వీర మరణం పొందిన పరిస్థితి వాళ్ళ కుటుంబానికి ఎటువంటి సానుభూతి వ్యక్తం చేస్తుంది? ఎనీ లైఫ్ దట్ ఈస్ లాస్ట్ ఇట్ ఈస్ వెరీ సాడ్ అండి. ఎందుకంటే అది ద వే ఇట్ వాస్ డన్ ఆల్సో ఎంత దయనీయమైన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు అని అంటే ఇంట్లో ఉన్న బలంగా చూసే తమ్ముళ్ళు, అన్నలు, లేకపోతే బ్రదర్స్ని, హస్బెండ్స్ని, ఫ్యామిలీలో ఉన్న చిన్న పిల్లలు, ఫ్యామిలీలో ఉన్న విమెన్ ముందు వాళ్ళని దారుణంగా చంపి, వాళ్ళ రిలీజన్ని అడిగి దారుణంగా చంపి ఇలాంటి విషయాలన్నీ చేస్తున్నారు. ఇంకొకటి స్పెషల్గా నేను చెప్పేది ఏంటి అని అంటే దిస్ ఈజ్ యాక్చువల్లీ అ వార్ అగేన్స్ట్ మిలిటెన్సీ, హ్యూమానిటీ వర్సెస్ మిలిటెన్సీ. దట్ ఈస్ నాట్ ఎ రిలీజియస్ వార్. దాన్ని కొంతమంది పర్పెట్రేటర్స్ ఏంటి అని అంటే మన ఇండియాలోకి చేరి అది హిందూ ముస్లిం వార్ లాగా దాన్ని కన్వర్ట్ చేసే ప్రయత్నాలు చేస్తారు. బట్ ఐఎమ్ సిన్సియర్లీ ఆస్కింగ్ ద జనరల్ పబ్లిక్ to have some patience, to think about it. It is only the war of our military forces against terrorism. It is not against any religion. అందరం కలిసికట్టుగా ఉండి అందరూ రిలీజియస్గా ఆలోచించకుండా అందరూ హ్యుమానిటీ వర్సెస్ టెర్రరిజంగా ఆలోచించాలి. ఇట్ ఈస్ వెరీ సాడ్ దట్ సో మెనీ పీపుల్ హ్యావ్ లాస్ట్ లైఫ్స్. వాళ్ళు ఏదో దే హ్యావ్ కమ్ ఫర్ ద సేక్ ఆఫ్ పర్యటన కోసం వచ్చారు, టు గెట్ సమ్ రిలాక్స్ డేస్. ఈవెన్ ఐ హ్యావ్ బీన్ టు కాశ్మీర్ సో మెనీ టైమ్స్. అక్కడ వెళ్ళిన తర్వాత అంత దారుణంగా చంపడం అనేది అది చాలా బాధాకరమైన విషయం. కానీ అలాంటిది టాలరేట్ చేయకుండా వీ హ్యావ్ గాన్ వన్ స్టెప్ అహెడ్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. ఇప్పుడు కాశ్మీర్ అనేది మన దేశానికి తిలకం లాంటిది. అలాంటి కాశ్మీర్లో పహల్గామ్ ఇష్యూ జరగకూడదు, కానీ జరిగింది. సో వాళ్ళ కుటుంబానికి ఎటువంటి సానుభూతి వ్యక్తం చేస్తుంది? కుటుంబానికి నేను చెప్పగలిగింది ఏంటి అని అంటే మేము అందరం భారతదేశంలో ఉన్న పౌరులం అందరం కలిసి మీకోసం ఏది చేయగలితే అది చేస్తాం. మేము అందరం మీకు అండగా ఉంటాం, మీతోనే ఉంటాం. మీ బాధ మా బాధే, మీరు పోగొట్టుకున్నది మేము పోగొట్టుకున్నట్టే, మీతో పాటే మేము ఉంటాం. ఇప్పుడు మొన్న సింధూర్ ఆపరేషన్లో పాకిస్తాన్లో ముఖ్యంగా 9 ఉగ్రవాద స్థావరాల మీద అటాక్ చేసిన పరిస్థితి. సో దాని గురించి ఏం చెప్తారు మేడం? 9 ఉగ్రవాద సంఘాల్లో ఎక్కడైతే అటాక్ జరిగిందో అది ఐఎమ్ టెలింగ్ యూ వెరీ కాన్ఫిడెంట్లీ దట్ వాజ్ అ
పర్ఫెక్ట్ ప్రెసిషన్ స్ట్రైక్. అంటే అది పర్ఫెక్ట్గా అదే స్పాట్లో పెట్టారు, వితౌట్ ఎనీ సివిలియన్ లాసెస్. ఎగ్జాక్ట్లీ అదే స్పాట్లో ఆలోచించి ఎగ్జిక్యూట్ చేశారు. దేర్ వాజ్ నో లాస్ ఆఫ్ జనరల్ సివిలియన్. బట్ అదర్ సైడ్ చూస్తే ఇప్పుడు ఎలా ఉంటుంది, నౌ దే ఆర్ స్టార్టింగ్ టు స్ట్రైక్ ఆన్ ద LOC. దే ఆర్ టేకింగ్ ఇండియన్ సివిలియన్ లైఫ్స్. సో యాక్చువల్లీ వాళ్ళు ప్రొవోక్ చేస్తున్నారు తప్ప మనం ఉత్తి ఉగ్రవాదుల మీదే దాడి చేశాం. అది ప్రపంచం చూస్తుంది, అది మనం కూడా గమనించాలి. అండ్ వీ షుడ్ బి ప్రౌడ్ అబౌట్ హౌ వీఆర్ స్ట్రైకింగ్. వీఆర్ ఓన్లీ గోయింగ్ అగేన్స్ట్ టెర్రరిజం, కానీ మనం వాళ్ళకి హాని చేయాలని అనుకోవట్లేదు. పాకిస్తాన్కి చైనా సపోర్ట్ ఉందన్నట్టు కూడా మనకు వార్తలు వస్తున్న పరిస్థితి. మనకు రష్యా క్షిపణులు మనం కొనుగోలు చేసుకున్నాం, రష్యా ఆల్రెడీ సపోర్ట్ ఉంది కాబట్టి, వాళ్ళకు చైనా సపోర్ట్ ఉంది కాబట్టి ఏం చెప్తారు? ఒకటి సిన్సియర్గా చెప్తున్నాను, ప్రతిసారి అదే రిపీట్ చేస్తున్నాను నేను, దట్ ద ఫైట్ ఈస్ అగేన్స్ట్ టెర్రరిజం. సో ఏ దేశం అయితే టెర్రరిజంను సపోర్ట్ చేస్తుందో దట్ ఈస్ నాట్ గోయింగ్ టు బీ ఫేర్. దట్ ఈస్ డెఫినెట్లీ నాట్ ఫేర్. వరల్డ్ ముందుకి అద్దంలాగా కనిపిస్తోంది. ఏం కనిపిస్తుంది ఇప్పుడు? మనం ఏం చేసాము, వాళ్ళు స్ట్రైక్ చేసింది ఇన్నోసెంట్ పీపుల్ని స్ట్రైక్ చేసి అక్కడ ఉన్న వాళ్ళు ఏమని చెప్పారు, కొంతమంది అక్కడున్న లీడర్స్ ఏం చెప్పారు, ఫ్రీడమ్ ఫైట్ అని చెప్పారు. ఫ్రీడమ్ ఫైట్ అంటే అసలు వార్లో వెళ్ళి ఇఫ్ ద ఫైట్ ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. కానీ అసలు దేర్ ఇస్ నాట్ ఈవెన్ అ గన్ విత్ ద పీపుల్ కదా. ఇన్నోసెంట్ పీపుల్ని చంపి అదేం వార్ అండి? అలాంటి వార్ పెరిగి పంద చర్య అంతే. చేతిలో ఒక గన్ కూడా లేదు, కర్ర కూడా లేదు, అతన్ని తీసుకెళ్ళి గన్తో చంపారు అని అంటే అసలు దాన్ని ఫ్రీడమ్ ఫైట్ అని ఎలా అంటారు? నాకు అర్థం కావట్లేదు. అదైపోయిన తర్వాత ఇండియా హ్యాస్ స్ట్రక్ బ్యాక్ ఓన్లీ ద టెర్రరిస్ట్ ఏరియా. దానికి రివర్స్గా వాళ్ళు ఏం చేస్తున్నారు, లైన్ ఆఫ్ కంట్రోల్లో ఉన్న ఇన్నోసెంట్ పీపుల్ని చంపేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఆ దేశం ఏంటి, ప్రపంచం అంతా చూస్తోంది. దాన్ని చైనా సపోర్ట్ చేస్తుంది అని అంటే సిగ్గుచేటండి.